కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టిన వారికి, కర్ణాటక సంగీత ప్రియులకు, కర్ణాటక సంగీత అభ్యాసకులకు కూడా అత్యంత ప్రియమైన వాగ్గేయకారుడు, కళాకారుడు శ్రీ త్యాగబ్రహ్మం గారు. త్యాగబ్రహ్మం గారు తెలుగువారే. ఆయన రచనలు, ఆయన కృతులన్నీ కూడా తెలుగులోనే రచించడం జరిగింది. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి బాణీలని మనకు అందించి ఆ కృతులని ప్రజలలోకి చొచ్చుకుపోయేటట్టుగా చేయటం జరిగింది. అటువంటి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి త్యాగయ్య గారి గురించి కొన్ని విశేషాలు మనం పంచుకుందాం. తెలిసిన విషయాలు పంచుకోవటం వల్ల కలిగేది ఆనందమే తప్ప వేరు కాదు కదా. త్యాగయ్య గారి పూర్వీకులు తెలుగువారయ్యుండి మన కర్నూలు జిల్లాలో, రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కంబం తాలూకాలో ఉన్నటువంటి కాకర్ల గ్రామం, అప్పటి కాకర్ల గ్రామంలో ఉంటూ ఉండేవారు. కారణాంతరాల వల్ల వాళ్ళు వలస వెళ్లాల్సి వచ్చి తంజావూరు ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అనంతర కాలంలో రామబ్రహ్మం గారు, సీతమ్మ గారులు వారిద్దరికీ జన్మించినటువంటి పుత్రులలో కనిష్ఠుడు త్యాగయ్య. త్యాగయ్య గారికి ఇద్దరు అన్నలు, పంచనద బ్రహ్మం గారు, పంచాపకేశ బ్రహ్మం గారు, తదుపరి త్యాగరాజు. త్యాగ బ్రహ్మం గారనే అనాలి ఆయన్ని. త్యాగరాజు, త్యాగయ్య ఇలాంటి పేర్లు మనం పెట్టుకున్నవే ప్రేమగా. అసలు పేరు త్యాగబ్రహ్మం గారు. వీరు ముగ్గురు పుత్రులు రామబ్రహ్మం గారు, సీతమ్మ గారికి కలిగారు. మిగిలిన ఇద్దరు అన్నలు కూడా, త్యాగబ్రహ్మం గారి అన్నలు ఇద్దరు క్రమశిక్షణ లోపించి చిన్నప్పటి నుంచి అల్లరి పనులు చేస్తూ తిరువారూరు గ్రామంలో, అంటే త్యాగబ్రహ్మం గారు పుట్టినటువంటి ఊరు తిరువారూరు, తంజావూరు దగ్గర, ఆ గ్రామంలో తలవంపులు తెచ్చే పనులు చేస్తూ తండ్రి గారికి ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. తండ్రి గారేమో అప్పటి మరాఠీ రాజైనటువంటి తులజాజీ ఆస్థానంలో, మహారాజా ఆస్థానంలో వేదాధ్యయనము, రామాయణ భారతాలు వ్యాఖ్యానించటము ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. అదే ఆయన జీవన భృతి. అటువంటి సక్రమంగా, అంటే ఒక ఉన్నతమైన స్థాయిలో బతుకుతున్నటువంటి వ్యక్తికి ఇటువంటి పుత్రులు జన్మించడం అన్నది మరి ఆయన పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలమే కావచ్చు. అందుకని ఆయన ఏం చేశారు, పిల్లల చిన్నతనంలోనే ఒకసారి కాశీ వెళ్ళి భగవంతుడిని వేడుకుందాం, వీరికి మంచి బుద్ధిని ఇవ్వమని కోరుకుందామని బయలుదేరారు. దారి మధ్యలో ఆయనకి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ తంజావూరు దగ్గరలో ఉన్నటువంటి తిరువయ్యారు, అంటే తిరువారూరు నుంచి తిరువయ్యారికి దగ్గర తిరువయ్యార్ అనే ఊళ్ళో త్యాగరాజేశ్వరుడు అనే పేరు గల నేనున్నాను, నా రూపాన్ని అక్కడ మీరు దర్శించి మీ శేష జీవితాన్ని తిరువయ్యారులో గడపండి అని ఆదేశం ఇచ్చారట. అందువల్ల రామబ్రహ్మం గారు తన కుటుంబాన్ని తిరువారూరు నుంచి తిరువయ్యారికి మార్చుకుని అక్కడే తన జీవితాన్ని గడుపుతూ తంజావూరు మహారాజు గారి దగ్గరే తన జీవనాన్ని కొనసాగిస్తూ గడపటం జరిగింది. ఇది త్యాగరాజు గురించిన, త్యాగబ్రహ్మం గారి పుట్టుకకు సంబంధించింది. వీరు సర్వజిత్ నామ సంవత్సరం 1767 మే 4వ తేదీ పుష్యమి నక్షత్రాన జన్మించడం జరిగింది, వైశాఖ మాసంలో. స్మార్త బ్రాహ్మణులు. వీరి గోత్రం భారద్వాజ గోత్రం. ఇంకా త్యాగబ్రహ్మం గారి రూపం చూడచక్కని రూపం. ఎత్తరి 6 అడుగులు ఉండేవారట. స్ఫురద్రూపి, విశాలమైన నేత్రాలు, పాలభాగం, సన్నగా చామంచాయితో ఉండేవారట త్యాగబ్రహ్మం గారు. ఇవన్నీ మనకి అనేక పరిశోధకులు, పండితులు రాసినటువంటి పుస్తకాల ఆధారంగానే మనకి లభించిన సమాచారం ఇది. ఆయన ఆరోగ్య సూత్రాలు బాగా పాటించేవారట. చాలా జాగ్రత్తగా గొంతును కాపాడుకునేవారు. వారానికి ఒకసారి నువ్వుల నూనెతో తలంటుకుని చక్కగా స్నానం చేసేవారట. పొట్లకాయ కూర అంటే చాలా ఇష్టంట ఆయనకి. తర్వాత ఏమో పప్పుతో, వేయించిన పప్పుతో పచ్చడి అది చేస్తే ఇష్టంగా తినేవారట రోజు. ఇటువంటి
లక్షణాలు ఆయన పెంపొందింపజేసుకున్నారు. మిగిలిన వివరాలు మరొక వీడియోలో.